టీ10 విశ్వ హిందూ పరిషత్తు ఆదివారం నాడు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో నిర్వహించిన హైందవ శంఖారవం సమాజంలో విద్వేషాలు నూరిపోసేందుకు ఉద్దేశించిన క్రతువులా అనిపిస్తోంది. సభా వేదిక మీద నుంచి చేసిన ప్రసంగాలు ఆ లక్ష్యంగానే సాగాయి. భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశిస్తూ ప్రకటించినటువంటి డిక్లరేషన్ ఆశాంతం సమాజంలో అలజడి రేపేదిగా ఉంది. హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికి అప్పగించాలన్నది డిక్లరేషన్ ప్రధాన డిమాండ్. గుళ్లను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్టం చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన దేవాలయాల భూములను ప్రభుత్వం తిరిగి ఆయా దేవాలయాలకు అప్పగించకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దేవాలయ సంస్థల్లో పనిచేస్తున్న అన్య మతస్థులను తక్షణం తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. పండగలు, శోభాయాత్రల వంటి వాటిపై ఆంక్షలు వద్దని తమ డిక్లరేషన్ ను సాధించేందుకు ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. ఆ విధంగా ప్రతిజ్ఞ సైతం చేయించారు. శంఖారవం డిక్లరేషన్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది, ప్రజా వ్యతిరేకమైంది. ఈ డిక్లరేషన్ ను ప్రజాస్వామ్యవాదులంతా అభిశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవాలయాలపై పెత్తనం కోసమే విహెచ్పి ఒక పథకం ప్రకారం పనిచేస్తోందని డిక్లరేషన్ బట్టి అర్థమవుతోంది. చరిత్రను పరిశీలిస్తే ఏ మతానికి చెందినటువంటి ప్రార్థనా మందిరాలైనా రాజులు, జమీందార్లు, ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. లౌకిక దేశంలో ప్రభుత్వాల పరిధిలోనే ఉండాలి కూడా. రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇచ్చింది, దానికి పరిమితులు విధించింది. దేవాలయ వైదిక క్రతువుల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. వాటి పరిధిలోని విద్యాలయాలు, వైద్యశాలల ఇతర సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, నిర్వహణ వంటి లౌకిక వ్యవహారాలను ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వ నియంత్రణ వలన ఆలయాలు అపవిత్రం అవుతున్నాయి కనుక వాటి నుంచి విముక్తి కల్పించాలనటం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. దేవాలయాలకు వెనకటి రాజులు, పోషకులు, జమీందార్లు, భక్తులు విలువైన ఆస్తులను అందించారు. వాటన్నింటినీ కబ్జా కోసమే ఈ ఆలయాల స్వాధీనం డిమాండ్ గా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే యూపీలో దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోనికి తెస్తూ చట్టం తెచ్చింది. అయోధ్య రామాలయం ట్రస్ట్ లో ప్రభుత్వ ప్రతినిధులున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ ట్రస్ట్ పై ఉంది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలోని విశ్వేశ్వర స్వామి ఆలయం ట్రస్ట్ సైతం ప్రభుత్వ పరిధిలోనే నడుస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆలయాలను ప్రభుత్వ చెర నుంచి విముక్తికి పోరాడుతోనంటుంది విహెచ్పి. ఈ రెండు నాల్కల వైఖరేంటి? శంఖారావాన్ని విహెచ్పి నిర్వహించిన బీజేపీ ప్రధాన శక్తి అన్నది బహిరంగ రహస్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు హాజరు కావటం ద్వారా అసలు విషయం అర్థమవుతోంది. ఏపీలో బీజేపీ ఉనికి కోసం ఎప్పటి నుంచే వెంపర్లాడుతోంది. కూటమి ప్రభుత్వంలో ఆ పని చేయాలని పథకం వేసింది. బీజేపీ పెరగాలంటే దాని సహజ సిద్ధ ఎజెండా ప్రజల మధ్య విద్వేషాలు రాజేయటం, అందుకు ఉపయోగపెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. గుళ్లను రాజకీయ కేంద్రాలుగా, పండుగలను మత ప్రచార కార్యక్రమాలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రామతీర్థం, అంతర్వేది, తిరుపతి వంటి వాటిని ముందుకు తెచ్చింది. కొంతకాలం లడ్డు వివాదం, సనాతన ధర్మం అంది. ఇప్పుడు ఏకంగా దేవాలయాల స్వాధీనం అంటోంది. దేవాలయాల భూముల్లో దశాబ్దాల నుంచి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు గెంటివేతకు గురవుతారు. మతం ప్రాతిపదికగా దేవాలయాల సంస్థల్లో పనిచేసేవారు, వ్యాపారాలు చేసే వారిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం, సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తాయి. ఇటువంటి కుట్రలను ప్రజలు అప్రమత్తతతో ఎదుర్కోవాలి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ లో మతోన్మాద కుయుక్తులు సాగవని చాటాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.